కొత్త రేషన్ కార్డులు పేద ప్రజలకు అందడం లేదని, కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే అందుతున్నాయని టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, కొత్త రేషన్ కార్డులు పేద ప్రజలకు అందడం లేదని, వారి కార్యకర్తలకు మాత్రమే అందుతున్నాయని అన్నారు. ఒక గ్రామానికి 25 రేషన్ కార్డులు ఇస్తున్నారు అంటే అది మీ కార్యకర్తలే కదా అని ఆరోపించారు. రుణమాఫీ విషయంలో అప్పులు చేసి బ్యాంకుల్లో 2 లక్షల పైన వారు చెల్లించినా కూడా ఇంతవరకు 2 లక్షల రుణమాఫీ కాలేదని వారు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకొని పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా చూడాలని, లేనిచో ప్రజలే ప్రభుత్వంపై తగు చర్యలు తీసుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ మహేశ్వరం మహేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కోల్కొండ లక్ష్మీరాములు తదితరులు పాల్గొన్నారు. జాప్యం జరుగుతూ ఉంది. అదేవిధంగా రుణమాఫీ అనే పేరు చెప్పినారు. రుణమాఫీ అయితే మరి దాదాపు 60-70% మందికే వచ్చింది. మిగతా వాళ్ళకి ఎవరికి కూడా పూర్తి రుణమాఫీ కాలేదు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి మాట తీరు ఒకలా ఉంటే రేవంత్ రెడ్డి గారి మాట ఒకరి అంటే ముఖ్యమంత్రికి వ్యవసాయ శాఖ మంత్రికి మాటలకు ఎక్కడ కూడా పొంతన లేదు. వ్యవసాయ శాఖ మంత్రి గారేమో మేము 2 లక్షలు ఇస్తా అన్నాము, 2,20,000 ఉన్నా, 30,000 ఉన్నా, 3 లక్షలు ఉన్నా ఆ పైన డబ్బుల్ని మీరు వెంటనే కట్టేసేయండి బ్యాంకులలో, మేము ఆ 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పినారు. పాపం పరుగు అని చెప్పి చాలామంది రైతులు 3 రూపాయల వడ్డీకి 4 రూపాయల వడ్డీకి కూడా డబ్బులు తెచ్చుకొని బ్యాంకులలో అప్పు కట్టుకున్న సందర్భం ఇప్పటివరకు కూడా రైతులకు న్యాయం చేసింది లేదు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు ఇంకా ఈ మధ్యన ఇంకా కొత్తగా ఏది స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అందులో భాగంగానే రైతు భరోసా పైన సర్వే చేస్తూ ఉన్నారు. మన రేషన్ కార్డుల మీద ఇంకా కూడా నానుస్తూ ఉన్నారు. మాకు తెలిసిన సమాచారం, మొన్న తెలిసిన సమాచారం, గ్రామాలలో ఒక గ్రామానికి 30 రేషన్ కార్డులు, 33 రేషన్ కార్డులు, 35 రేషన్ కార్డులు చొప్పున ఇప్పటివరకు వచ్చినాయి రేషన్ కార్డులు అని చెప్తా ఉన్నారు. ఇంకా పంపిణీ మాత్రం జరగలేదు. కానీ ఇది చాలా అన్యాయంగా, ఎందుకంటే గతంలో ప్రభుత్వానికి ఒక రేషన్ కార్డు జారీ చేయాలంటే పేద ప్రజలకు ఇవ్వాలనేది ఒక ఆలోచన. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెల్ల రేషన్ కార్డు, ఎర్ర రేషన్ కార్డు అనేవాళ్ళు. వాస్తవంగా పింక్ రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు అని చెప్పేవాళ్ళు. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు పింక్ రేషన్ కార్డు మీద ఎటువంటి బెనిఫిట్స్ ప్రజలకి అందేది లేదు కాబట్టి మరి 2 కార్డులు ఎందుకు, ఒక్కటే చేద్దామని చెప్పి ఫుడ్ సెక్యూరిటీ కార్డు అని ఒకటే కార్డు చేయడం జరిగింది. తద్వారా ఏంటంటే పేదలకు మాత్రమే మనం ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఇస్తాం, ఉన్నత వర్గాలకు ఇవ్వనప్పుడు ఇంకో కార్డు ఎందుకు అనే ఉద్దేశంతో సింప్లిఫై చేసి ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఇచ్చేవాళ్ళు. దానికి కూడా ఒక ప్రామాణికం ఉండేది. బీపీఎల్ అంటే పూర్తిగా పేదరికంలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, బిలో పావర్టీ లైన్ పేదరికానికి తక్కువలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలని ఆలోచన, సరే ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు అనేది ఆలోచన. అప్పుడు బీపీఎల్ లైన్ కూడా ఎట్లా నిర్ణయం తీసుకున్నారు, గ్రామీణ ప్రాంతాలలో సంవత్సరానికి 1,75,000 ఆదాయం కంటే మించి ఉన్న వాళ్ళు బిలో పావర్టీ లైన్ కింద రారు అనేది. అదేవిధంగా దానికంటే పైన ఉన్న వాళ్ళు అబవ్ పావర్టీ లైన్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఒక ప్రామాణికం లేదు, గైడ్లైన్స్ లేవు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి మాత్రమే రేషన్ కార్డులు ఇవ్వడం అనేది గుర్తిస్తూ ఉన్నాం. ముఖ్యంగా 7.5 ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే అబవ్ పావర్టీ లైన్ అంటే దారిద్ర్య రేఖకు ఎగువనున్న వాళ్ళు అని చెప్పేవాళ్ళు. 7.5 ఎకరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళంతా కూడా దారిద్ర్య రేఖకు దిగువనున్న వాళ్ళు అని చెప్పి వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చేవాళ్ళు. సో రేషన్ కార్డు పేద కుటుంబాలకి చాలా అవసరమైన విషయం. ఇల్లు లేకున్నా, ఆస్తిపాస్తులు లేకున్నా గ్రామాలలో ఉండే ప్రజలు రేషన్ కార్డు ఉంటే చాలని ఆశపడుతూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఇస్తుందా ఈ ప్రభుత్వం రేషన్ కార్డు అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక రేషన్ కార్డు ఉంటే వాళ్ళ అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అనేక సమస్యలకు అది ఐడెంటిటీ మాత్రమే కాదు, బియ్యం ఇచ్చే కార్డు మాత్రమే కాదు, తద్వారా ఏంటంటే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నిటికీ అదే ఊతం. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నిటికీ కూడా అదే ఆధారం. రేపు మీరు గృహలక్ష్మి ఇచ్చినా నేను పేదవాడని చెప్పుకోవడానికి ఒక అవకాశం. రేపు మీరు పెన్షన్లు ఇచ్చినా
పేదవాడని చెప్పుకోవడానికి అవకాశం. ఏ పథకాలు వచ్చినా, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు ఏవొచ్చినా కానీ అప్పుడు